శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 22వ తేదీ ఆదివారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ రోజున ఈ ఇద్దరి శత్రువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దూరాన్ని వహించండి. అయితే వారు ఎవరు, ఎటువంటి ఇబ్బందులు ఈ రోజున కలగబోతున్నాయో, అసలు ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఆహార నియమాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అమితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. మీ చుట్టుపక్కల ఒకరు ఈ రోజున మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని, ముందుగా అర్హతను చూసుకొని అప్పు ఇవ్వండి. లేకపోతే గనక ఈ యొక్క ధన సహాయం వలన మీకు అమితమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇచ్చిన ధనం తిరిగి రాకపోగా సమాజంలో కాస్తంత ఇబ్బందులు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచికి పోయి చెడు తెచ్చుకోవాల్సి వస్తుంది. ముందుగా అపరిచిత వ్యక్తులు అయినా, పరిచయ వ్యక్తులు అయినా, ఎవరు అయినా కూడా ఈ రోజున ధన సహాయాన్ని చేయడం ఉత్తమం కాదు మీకు. ఈ రోజున స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, వారి యొక్క మనసులో ఉన్నటువంటి చీకటి కోణాన్ని మీరు గుర్తించలేకపోతారు. ఈ రోజున సాయం విషయమై మిమ్మల్ని పదే పదే అడుగుతారు. మీరు మొహమాటానికి అస్సలు పోవద్దు. అదేవిధంగా మీరు కాదు, కూడదు అన్నప్పటికీ కూడాను వారు మీతోనే ఉంటారు. ఈ రోజు మొత్తం కూడా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కావున వీరితో అప్రమత్తంగా ఉండండి. మిత్రులు శత్రువులుగా మారిపోతారు. ఈ రోజున మిమ్మల్ని ఆర్థికంగా కృంగతీయటం కోసం కూడా వారికి ఆర్థిక పర ఇబ్బందులు లేకపోయినా కూడా మిమ్మల్ని మాయలో పడేస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, మీ అవసరాలకు ఉపయోగపడవలసినటువంటి ధనాన్ని వారు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తారు. పావుగంట సేపు మీతో కూర్చొని మాట్లాడితే చాలండి, ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోతారు. ఈ రోజున ఇలా చేస్తే గనక కుటుంబ సభ్యులతో మీకు గొడవలు తప్పవు. స్నేహితులు, మరి ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగులు, ఈ ఇరువురితో ఈ రోజున అప్రమత్తంగా లేకపోతే గనక మీరు చాలా వరకు కూడా నష్టపోవాల్సి వస్తుంది. మానసిక కృంగుబాటు కూడా ఎక్కువ అవుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. పెండింగ్ లో ఉన్నటువంటి ఇంటి పనులు చేయడానికి ఈ రోజున ఒక అడుగు ముందుకు వేస్తారు. అదే విధముగా మీకు ఖాళీ సమయం దొరకనప్పటికీ కూడాను వీలు చేసుకుని ఇంటి సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారికి ఉన్నటువంటి కష్టాలు ఆలకించే ప్రయత్నం చేయండి. అలాగే వారి పట్ల ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సంతోషమైనటువంటి శుభవార్తలు కూడా పొందుకోబోతున్నారు. వారు మీరు కలిసి సరదాగా షికారుకు వెళ్లే ప్లాన్ కూడా చేసుకుంటారు. ఈ రోజు చాలా వరకు కూడా ఉత్తమంగా కనిపిస్తుంది. రాబోతున్నటువంటి ఈ కష్టం నుండి తప్పించుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉన్నది. కావున ఎవరిని ఈ రోజున గుడ్డిగా నమ్మొద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.